కోలీవుడ్ నిర్మాత రవీందర్ నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కారు. ఇక అప్పటి నుంచి వారి గురించి ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే వస్తుంది. మొన్న మధ్య ఓ కేసు విషయంలో రవీందర్ అరెస్టు కావటం, తన భర్త తనని మోసం చేశాడంటూ మహాలక్ష్మి విడాకులు ఇచ్చేసిందంటూ పుకార్లు రావటం కూడా జరిగింది. అయితే మేము విడిపోలేదు అంటూ స్టేట్మెంట్ ఇస్తూ ఇద్దరూ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అప్పుడు వారు పడ్డ కష్టాల గురించి చెప్పుకున్నారు. ఇక తాజాగా అర్ధరాత్రి తన భర్త చేసిన పనికి షాక్ అయ్యానంటూ మహాలక్ష్మి ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అంతేకాకుండా ఆమె తీసుకున్న నిర్ణయంపై కూడా అందరూ చాలా మంచి పని చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఆ అర్ధరాత్రి రవీందర్ చేసిన పనేంటి? నెటిజన్లు మహాలక్ష్మిని పొగిడేయడానికి కారణమేంటి? తెలుసుకుందాం. కోలీవుడ్ ప్రొడ్యూసర్ రవీందర్, నటి మహాలక్ష్మి పెద్దగా పాపులర్ ఏమీ కాదు. ఎప్పుడైతే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారో ఒక్కసారిగా మీడియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయారు. గతేడాది పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన ఈ జంట రవీందర్ ఓ చీటింగ్ కేసులో అరెస్టు కావడంతో మరోసారి మీడియా ఫోకస్ ఈ జంటపై వెళ్ళింది. అప్పుడే ఇద్దరూ విడాకులు కూడా తీసేసుకున్నారు అని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఆ వార్తలన్నీ తప్పు, మేము కలిసే ఉన్నాం అని విడాకుల వార్తలను కొట్టిపారేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది ఈ జంట. మార్చి 21న రవీందర్ భార్య మహాలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అర్ధరాత్రి కేకు తీసుకొచ్చి భార్య బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహాలక్ష్మి తన ఇన్స్టాలో షేర్ చేశారు. అంతే, ఇక ఎమోషనల్ నోటు రాసుకొచ్చింది. ఈ పుట్టినరోజు తీవ్ర భావోద్వేగాలతో నిండిపోయింది. నా భర్త అర్ధరాత్రి నన్ను నిద్రలేపి కేక్తో సర్ప్రైజ్ ఇచ్చారు. అతన్ని భర్తగా కలిగి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అమ్మ, సోదరుడు నన్ను మానసిక వికలాంగుల కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలకు అన్నదానం చేశాం. ఇది నా గుండెకు హత్తుకునే అనుభవం. ముఖ్యంగా మా అమ్మ, చిన్న సోదరుడు చోటేకి ధన్యవాదాలు. మా నాన్న బంగ్లాదేశ్ నుంచి విష్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. అన్ని సమయాల్లో అండగా నిలిచిన మామయ్యకు ధన్యవాదాలు. ఈరోజు నా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేకమైంది. మీ అందరూ నా చుట్టూ ఉన్నందున సంతోషంగా ఉన్నా. ఈ రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు సమయాన్ని వెచ్చించినందుకు నా కుటుంబము, స్నేహితులందరికీ, నన్ను ప్రేమించే వారికి కృతజ్ఞతలు అంటూ మహాలక్ష్మి పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మహాలక్ష్మికి బర్త్డే విషెస్ చెబుతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మి కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవ దానానికి ఆమె ముందుకొచ్చారు. నేను చనిపోయాక కూడా నా ఆర్గాన్ ఇతరుల రూపంలో బతికే ఉంటాయి. నేను ఒక అవయవ దాతగా మారి ఇతరుల జీవితాల్లో వెలుగులు తీసుకురాగలననే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంతో అవసరమైన వారికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో మహాలక్ష్మిని నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చాలా మంచి డెసిజన్ తీసుకున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.